ఎస్ నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. బెట్టింగ్ సంబంధించి బెట్టింగ్ యాప్స్లో ఆడుతూ డబ్బులు పోగొట్టుకుంటున్న వాళ్ళు కొంతమంది అయితే ఏకంగా ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు మరికొందరు. రోజుకొక చావులు, రోజు దినదినం మనం ఏ పేపర్ చూసినా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చావులు బయటపడుతూనే ఉన్నాయి. జనరల్గా బయట జనం ఏమనుకుంటున్నారు, ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఆడే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది, వాళ్ళు ఆకర్షితులవుతారు. 1-2 రూపాయలు వస్తాయంటే కొంత ఆశపడతారు. డబ్బులు కాబట్టి, డబ్బులు ఎవరికి చేదు కాదు కాబట్టి కొంత వాళ్ళకు ఆడాలనిపిస్తుంది. ఆ ఆటలో కిక్ దొరికినప్పుడు వాళ్ళు దానికి అడిక్ట్ అవుతున్నారు. కానీ తల్లిదండ్రుల గోస, వాళ్ళ ఏడుపు మనం ఎంత చెప్పినా తక్కువే. ప్రమోట్ చేసే వాళ్ళు బాగుంటున్నారు, ఇటు తల్లిదండ్రుల గోస మాత్రం, ఆ కడుపు కోతకు మాత్రం నిజంగా ఒక అంతు అదుపు లేకుండా ఉంది. ఒక అమ్మగా, ఒక నాన్నగా కొంతమంది పిల్లలకి బ్రతుకుతున్న తల్లిదండ్రులందరూ అసలు ఇట్లాంటి పిల్లలు కూడా చేయమనుకుంటున్నారు, యాప్స్ కూడా చేయమనుకుంటున్నారు, ఈ ఆట ఆడే వాళ్ళు కూడా చేయమనుకుంటున్నారు, ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా చేయమనుకుంటున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో సాధారణ జనం కొంతమందిని ఇక్కడ పోగు చేసా, వాళ్ళు ఏమంటారు చెప్దాం. ఈ మధ్య పిల్లలు ఏం చేస్తారు మేడం, వాళ్ళు ఇష్టోత్సారంగా ఖర్చు పెడతారు, ఆ గీకుతారు, మొత్తం పైసలు చేస్తారు, అప్పు పాలయ్యి పాపం ప్రాణాలు వదిలేస్తున్నారు. చాలా ఘోరం అది, చాలా ఘోరం అంటే ఘోరం. తల్లిదండ్రికి పిల్లోడు లేకుండా అయిపోయింది కదా మేడం, మళ్ళీ పుట్టాడు కదా. చూడు అసలు అసలు వీళ్ళు ఇస్తే తప్పు, వాళ్ళకే మొత్తం ఇప్పుడు పిల్లోడు కోల్పోయిండు, తల్లిదండ్రులు ఎవరు చూస్తారు? ఇప్పుడు కన్న పిల్లోడు మమ్మల్ని చూస్తారని ఆశ ఉంటుంది. సోమేష్ ఆలోచించాల్సిందా? ఇట్లా సోమేష్ లాగా ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారమ్మా. యాప్ ఇచ్చి పైసలు ఇస్తున్నారు కదా మేడం లోనుగా, వాళ్ళు ఇస్తే చాలా తప్పు మేడం. పిల్లలు లేని బాధ తల్లిదండ్రికి తెలిసిద్ది, వీళ్ళకేమి ఇస్తారు, మళ్ళీ వీళ్ళకాడ వసూలు చేస్తారు. కానీ వాళ్ళు చెప్పలేక తల్లిదండ్రికి చెయ్యాలని అసలు ఏది చెప్పుకోలేక చనిపోతారు. చాలా ఘోరం అది. అంటే ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఈ పైసలు అయితే ఎవరెవరు తీసుకున్నారో మేడం, వాళ్ళ తల్లిదండ్రికి ఎవరు ఆధారం లేదు. ముసలాళ్ళు అయితే వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళు తీసుకొచ్చి ఇవన్నీ తీసేయాలి మేడం. అప్పుడు కానీ పిల్లలు మంచిగా ఉంటారు, అప్పటి వరకు ఇవే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండాలి. ఈ జనరేషన్ పిల్లలు అసలు తల్లిదండ్రుల మాటలు ఎందుకు వినట్లేదు అంటారు? అంటే మేడం ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఫస్ట్ ఈ బెట్టింగ్ యాప్స్ ఇంట్లో కూర్చొని అప్పుడే సంపాదించుకోవచ్చు కదా ఈజీగా. ఇప్పుడు బెట్టింగ్ చేస్తాము, 10,000కి 50,000 వస్తాయంటాడు. సో అట్లా ఈజీగా ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఇది జాబ్స్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జాబ్స్లో కూడా ఇంత ఇన్కమ్ వస్తలే కదా. ఇప్పుడు నెల మొత్తం చేస్తే 30,000 వస్తాయో 40,000 వస్తాయి, కూర్చున్న గంటలో మరి 10,000లో 50,000 వస్తాయి. ఒక దానికి అట్రాక్ట్ అయిపోతారు. సో వాళ్ళది కూడా అంతే తప్పు కాదు కదా. అంతే జాబ్స్ ఉంటే చేస్తే వాళ్ళు కూడా పక్కదారి పట్టారు కదా. జాబ్స్ కూడా అవైలబుల్ ఉంటలేవు కదా వాళ్ళకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రైవేట్లో చాలామంది ఇంజనీరింగ్ చేస్తారు, ఎంబీఏలు చేస్తారు. సో వాళ్ళకి తగ్గట్టు జాబ్స్ ఉంటలేవు. జాబ్స్ ఉన్నా కూడా దాని తగ్గట్టు వాళ్ళకి ఇన్కమ్ ఉంటలేవు. సో వాళ్ళు ఏంటంటే సైడ్ ట్రాక్ అనేది కొద్దిగా ఈజీగా అట్రాక్ట్ అవుతారు కదా. అది కూడా కొద్దిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇందాక ఒక అతను చెప్పినట్టు సెలబ్రిటీలు దానిపైన యాడ్ ఇచ్చేసారు కంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు యాప్స్లలో లోన్ ఇచ్చేసారు కంటే ఓకే. ఇప్పుడు వీళ్ళు లక్షిస్తున్నాడు, నాన్న అయితే ఏం అడుగుతలేడు కదా, శాలరీ స్లిప్ అడుగుతలేడు, ఇంకా ఇన్కమ్ అడుగుతలేడు, ఏం అడుగుతలేడు. కాబట్టి ఇప్పుడు 1,00,000 వస్తుంది, కడితే మళ్ళీ కడతాం లేకుంటలేదు. ఇప్పుడు ఈరోజు ఒక అతను చనిపోయిండు అంటారు మీరు. సో ఆయన భయపడి ఇంట్లో చెప్పలేక చనిపోయిండు. కొంతమంది చెప్పే ధైర్యం ఉన్నోళ్ళు నేను ఎందుకు చనిపోవాలి, ఇంట్లో కడతారనే స్తోమతున్నాడు వాడు చెప్పుకుంటాడు. లేని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పని అదే అనుకొని ఇంకా తీసుకున్నాం కదా. సో ఈ ఏజ్ లో అడిక్ట్ అవ్వడం నార్మలే, అడిక్ట్ అవ్వడం మామూలే. సెలబ్రిటీలే యాడ్స్ ఇస్తున్నప్పుడు పిల్లలు అడిక్ట్ అవ్వకుండా ఎట్లుంటారు? 10 పెడితే 50 వచ్చిన చోట ఖచ్చితంగా అడిక్ట్ అవుతాడు, వాళ్ళ ఏజ్ అట్లాంటిది అని అంటారు. మరి ఎక్కడ దీన్ని కట్టడి చేయాలి? ఎక్కడ అంటే వాళ్ళకి ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలన్నట్టు. అంటే మెయిన్గా జాబ్స్, అది ఎట్లయినా జాబ్స్ అంటే ప్రైవేట్గానా ఎలా ఫస్ట్ వాళ్ళకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. అంటే అందరికీ ఉండదని ఏముండదు, కొద్దిమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఉండలేదు. అంటే ఎవరు కూడా అంతగా హ్యాపీగా ఉండలేరు జాబ్స్ విషయంలో. ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ అనేది ఉండలేదు. ఇప్పుడు 9 hours 10 hours జాబ్ చేస్తారు, ఇంకెక్కువనే చేస్తారు. సో వాళ్ళకి ఇచ్చే అరే నేను ఎంబీఏ చేసిన, నేను ఇంజనీరింగ్ చేసిన, ఇక్కడ ఇది చేస్తున్నా, నాకు తగ్గట్టు జాబ్ లేదు, అంటే నాకు తగ్గట్టు ఇన్కమ్ లేదు అని వాళ్ళు మెయిన్గా అది అనుకోవడం వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ కానీ దానివల్ల ఇక సెలబ్రిటీలు చెప్పడం ఒకటి, ఇక వీళ్ళు కూడా ఆ పక్కదారి పట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సేమ్ సోర్స్ ఆఫ్ లేకపోవడం. మేడం ఈ ఫోన్లలో అయితే లోన్లు ఇచ్చేది మాత్రం అదొకటి బంద్ చేపియాలి, క్రెడిట్ కార్డులు బంద్ చేపియాలా. ఈ ఫోన్లో కూడా ఇప్పుడు లోన్లో లాగా ఇస్తారంట కదా, లోడింగ్ ఆడతారు చూడు ఫోన్లో, అది కూడా ఆపేయాలి. గవర్నమెంట్ నుండి మనకు
మాది పర్మిషన్ అందాలి. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఖరాబ్ అయిపోతున్నారు పైసల గురించి. 10, 5, 10 చూస్తున్నారు కదా, వాళ్ళకి లీసులు, కేటింగ్ కార్డు, బిట్టింగ్ మొత్తం పెడుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులకు అడగపోతే 100, 50 అడుగుతున్నారు. అడిగినప్పుడు మనం ఎందుకని అనుకుంటాం, మనం ఇట్లా డ్యూటీలోకి వస్తున్నాం, రేపు కష్టపడేది మన పిల్లల గురించి. కానీ అది మనకు తెలియకుండా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది గవర్నమెంట్ దాకా పోవాలి. ఈ లోడింగ్ ఇవన్నీ కథం తీసేయాలి. తీసేస్తేనే అప్పటి వరకు ఇది క్లోజ్ చేస్తేనే అప్పటి వరకు ఈ పిల్లలు బాగుపడతారు. గవర్నమెంట్ పేరు పట్టించుకోవాలి. ఇది పట్టించుకున్న ఏళ్ళలో ఉంటుంది చూడు, ఇక పిల్లలు అయితే ఖరాబ్ అయిపోతారు. రేపు ఎలక్షన్లు కూడా వాళ్ళు కూడా వెనక ముందుకు ఎవరు రారు. అమ్మ, మీరు ఇంత కష్టపడుతున్నారు, ఇంట్లో పిల్లలు ఏం చేస్తారో మాకు ఎట్లా తెలుస్తుంది, మేము పనికి వస్తామని అంటున్నారు. మరి ఎవరు చూడాలి వాళ్ళ మీద నిఘా? తల్లిదండ్రులే కదా పెట్టాలి. అవును మేడం, మీరు అన్నది కరెక్టే. మేము పొద్దున్న 6 గంటలకు వచ్చేసి మేము 5:30కి వెళ్ళిపోతాం. పోయినాక మాకు ఇంట్లో పనే సరిపోతుంది. ఆ పిల్లలు చదువుకుంటారు మనకైతే తెలుస్తుంది. మనం అడుగుతున్నాం అంతే. వాళ్ళను అడిగినప్పుడు మేము చదువుకుంటున్నాం అని వాళ్ళు అంటారు. సరే చదువుకుంటున్నారని మనం అనుకుంటాం. వాళ్ళు చేసే పనులు మనకు తెలుసు కదా. బయట వేరే వాళ్ళు చెప్తేనే మనకు అప్పటి వరకు తెలుస్తుంది. అంతవరకు కంపెనీలు వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఏ ఆఫీసు కానీ ఎవరు కానీ లోన్స్ ఎవరు ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేక ఇంట్లోనే కూర్చుంటారు. తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు. బయట ఇస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు తెలియకుండా వేరే చేస్తున్నారు. డబ్బులు దొరుకుతున్నాయి. ఇది కంపల్సరీ అక్కడికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, అన్ని బంద్ చేయాలి మేడం. ఇక్కడ కూడా ఆపితేనే కొంచెం ఎవరు కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరు కానీ కొంచెం ఆపగలుగుతూనే. చాలా లేడీస్ కూడా ఆడుతున్నారు. మన పిల్లలైనా సరే వేరే పిల్లలైనా సరే వీళ్ళు ఫోన్లు వలన కానీ లేడీస్ కూడా ఖరాబ్ అయిపోతున్నారు. మనం కష్టపడేది పిల్లల గురించి, మనం వేలు పెట్టి చదివిస్తున్నాం. ఇప్పుడు మా బిడ్డ డిగ్రీ అయిపోతుంది. ఆమె ఏం చదువుతుందో నాకు అది తెలియదు, నాకు ఇంగ్లీష్ రానప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థమైతే లేదు. అంటే చదువుకుంటున్నారు కదా, మనలా కష్టపడద్దు, మన పిల్లలు మంచిగా ఒక లెవెల్కి రావాలి. ఇప్పుడు బయట ఎట్లా చూస్తున్నామో వాళ్ళు కూడా అట్లా పెరగాలని మా కోరిక అన్నది ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో మనకైతే తెలియదు. కానీ ఈ లోడింగ్, ఈ ఫోన్లలో ఆడు, పైసలు ఆడు ఈ గవర్నమెంట్ దాకా చెందాలి. గవర్నమెంట్ కావాలి. బంద్ అయితే చాలా గవర్నమెంట్ నుండి బంద్ చేయాలి. ఏది బంద్ చేసినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చూసుకోవాలి. అన్ని యథావిధిగా చూసుకుంటే మేడం ఇది బంద్ అయితే చాలా మంది పిల్లలు బతుకుతారు, చాలా మంది మానేస్తారు. ఇక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మాకు కూడా కొంచెం ధైర్యం ఉంటుంది మేడం. చదువు మీద శ్రద్ధ పెడతారు, దీని మీద శ్రద్ధ ఎక్కువైపోయింది, చదువు మీద శ్రద్ధ చాలా తక్కువైపోయింది. ఈ ఆటల వల్ల చదువుకుంటారు. పిల్లలకి బెట్టింగ్ ఇంకా వేరే వాళ్ళు కూడా నేర్పిస్తారు. ఎగ్జామ్స్ రాయమంటే వాళ్ళు ఏం బురకెక్కిద్ది మేడం, మైండ్కి ఏమి ఎక్కదు. చేస్తున్నాం మీరు రాస్తున్నాం అంటారు, తర్వాత ఏం ఫెయిల్ అయ్యారు పాస్ అయ్యారు తెలియదు. క్రెడిట్ కార్డు కూడా మేడం వాళ్ళు ఇంట్లో చూసి ఇవ్వాలి. వాళ్ళది ఎంత ఉంది పొజిషన్ ఏదైనా వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు ఇచ్చేటోళ్ళు, క్రెడిట్ కార్డు ఇచ్చేటోళ్ళు కూడా బ్యాంకు కానీ ఏది కానీ అందరూ భార్య పిల్లలతో సైన్లు పెట్టించుకొని ఇవ్వాలి. అప్పుడు తక్కువ తీసుకుంటారు, క్రెడిట్ కార్డు తక్కువ తీసుకుంటారు. వాళ్ళు ఇచ్చే వాళ్ళది ఏదైనా చూసుకుంటే కానీ వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది, వాళ్ళ భార్య పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళకి సొంతం ఇల్లా లేదా, అట్లాంటి వాళ్ళకే ఇవ్వాలి. ఇట్లా లేని వాళ్ళకి ఇస్తే మా భర్తలు కూడా చేసుకొని అన్ని ఆగం చేసుకొని ఇళ్ళల్లో ఇవ్వకుండా పిల్లలు ఆగం మేము ఆగము అంత క్రెడిట్ కార్డు కూడా ఎట్లా పడితే అట్లా ఇచ్చేస్తారు మేడం. మాకు రోజు కాల్స్. ఇది ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఇది ఎందుకు గవర్నమెంట్ అడగట్లేదు? అవసరం లేదా గవర్నమెంట్కు? గవర్నమెంట్ అడగాల్సిందే కదా. ఒక్కరోజు కట్టపోతే ట్రిపుల్ మిత్తి, డబుల్ మిత్తి వేస్తున్నారు. మరి అప్పుడు ఎప్పుడు తెచ్చి మేము కట్టాలి? బయటనే మేము కష్టపడి 10 రూపాయలు ఆగు 10 రూపాయలు మిత్తిలు తెచ్చుకొని తింటున్నాం. కానీ ఆ 10 రూపాయల మిత్తిలు కూడా మీకు కట్టడానికి అవకాశం మాకు ఇస్తలేరు. అది మళ్ళీ డబుల్ మిత్తి వేస్తే అప్పుడు 10,000 తెస్తాం, ఇప్పుడు 20,000 అయినా. 20,000 ఎట్లా కట్టాలి? మీ ఇంట్లో కట్టలేదు వెళ్ళదు, అలా పిల్లలకి ఎట్లా పెట్టాలి మేడం? అది కూడా మీ గవర్నమెంట్ తరఫున సిన్సియర్ గా తీసుకొని మాకు పిల్లలకు అందరికి లేడీస్ కు జెంట్స్ కు ప్రతి ఒక్కరికి ఇది లేకుండా చేస్తే మాత్రం మేము రాది రేవంత్ రెడ్డి మేము ఒప్పుకొడుచుకుంటాం. మళ్ళీ ఇంకోసారి గెలుస్తాడు చూడు. కానీ రేవంత్ రెడ్డి తీసుకోవాలి ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రావాల్సిందే. రేవంత్ రెడ్డి తీసేస్తేనే వస్తాడు. ఇవన్నీ ఆపితే రేవంత్ రెడ్డికి వేస్తారా మా ఓటు? ఇవన్నీ ఇప్పుడు చేయమని, వచ్చే నెల చేయమని, మే నెల వరకు అన్ని కంప్లీట్ చేయమని మేడం వేస్తాం. అవన్నీ మే నెల చేయాలి, ఖచ్చితంగా చేయాలి. కానీ మేడం ఇప్పుడు 50,000 జీతానికి 20,000 అప్పిస్తే మేడం ఎలా తెరుపుతారు మేడం? ఇచ్చే వాళ్ళు గవర్నమెంటే అట్లా ఇస్తే వేరే వాళ్ళు కూలి చేసుకునే వాళ్ళు ఎట్లా తెరుపుతారు? అయినా ప్రజలు అది ఉంచాలి కదా, గవర్నమెంట్ కూడా ఆలోచించాలి కదా. ఏ విధంగా నేర్పిస్తారు? నువ్వు రేషన్ కార్డు ఇవ్వడానికే 5 రూపాయలు ఇవ్వంటే కిలో బియ్యం తక్కువ ఇస్తున్నారు. కరెక్ట్ జోకిస్తున్నారా వాళ్ళు? ఏమన్నా రేషన్ బియ్యాన్ని పోతేనే 1/2 కేజీ తక్కువ ఇస్తున్నారు. ఆట గురించి అవగాహన లేకున్నా, ఆట ఎట్లా ఆడతారో తెలియకుండా
వీళ్ళకున్న అవగాహన మాత్రం బతుకుదెరువు మీద చాలా ఉంది. ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ ఏదైతే లోన్స్ ఇవ్వటం వల్ల ఈజీ మనీకి అలవాటు పడి చేతిలో మనీ ఉన్నప్పుడు పిల్లలు ఈజీగా అట్రాక్ట్ అవ్వడానికి సెలబ్రిటీలు యాడ్లు ఇవ్వటం ఎంత రీజనో క్రెడిట్ కార్డ్స్ కూడా పిల్లల్ని అడిక్ట్ చేయడానికి కానీ ప్రాణాలు తీసుకోవడానికి కానీ అంతే ఈక్వల్ రీజన్ అవుతుందన్న ఒక స్పృహ మాత్రం ప్రతి ఆడవాళ్ళకు ఉంది. వాళ్ళు చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోయిన యువకులు మీకు కనిపిస్తున్నారు. మా భర్తలకు క్రెడిట్ కార్డుల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అప్పులు ఇచ్చి మా ఇళ్లలో కూడా మా కాపురాలు కూలుతున్నాయి క్రెడిట్ కార్డుల వల్ల. ఇవి బంద్ పెట్టండి ఫస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డికి వాళ్ళు వినతి చేసుకుంటున్నారు, విన్నపం చేసుకుంటున్నారు. నిజంగా చూడాలి. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అయితే ఆర్టీసీఎండీ సజ్జనార్ పుణ్యమా అని ఒక స్టెప్ అయితే పడింది. అది ఎక్కడి వరకు వెళ్తుంది నిజంగానే ఇక్కడ వాళ్ళు కూడా అంటున్నట్టు ఇందాక మనతో ఒక మనిషి అన్నారు. ఏమని అన్నారంటే డ్రగ్స్ అని ఇట్లా ఒక 2 రోజులు అరెస్ట్ చేసిండ్రు, బయటికి తీసుకొచ్చిండ్రు, ఇప్పుడు ఏదో హంగామా చేస్తున్నారు. నిజంగా ఆగిపోతుందా మేడం, ఇవన్నీ ఆగుతాయా అని అన్నారు. సో నిజంగానే అంత సీరియస్గా తీసుకొని ప్రభుత్వం దీన్ని కట్టడి ఏ స్థాయిలో చేస్తుంది, ఈ పిల్లలు మరణాలు ఇంకెప్పుడు ఆగుతాయి, ఇంకా ఎన్నేళ్ళకు ఆగుతాయి అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ రూపాల్తో యశోద సైనింగ్ ఆఫ్.